గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః అన్నారు. మన సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. తల్లిదండ్రులు ఆలనా పాలనా చూస్తే వారికి ఉజ్వల భవిష్యత్తును అందించేది గురువులే. ఒక మంచి గురువు వల్ల ఒక ఊరంతా బాగుపడుతుందని అంటారు. అటువంటిది ఊరంతా గురువులే ఉంటే ఊహించడానికే చిత్రంగా ఉంది కదూ. కానీ నిజంగానే ఇటువంటి గ్రామాలు 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఉంటాయి. ఉమ్మడి విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఇంటికో గురువు కొలువై ఉన్నారు. ఊరంతా చదువుల తల్లికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం ముషిడిపల్లి గ్రామం గురువులకే రాజధానిగా ప్రశంసలు అందుకుంటోంది. ఊరిలో అడుగు పెడితే చాలు విద్యా గంధాలు గుబాళిస్తాయి. చదువుల తల్లి ఈ గ్రామంలోనే స్థిరపడిందేమో అనిపిస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఓ ఉపాధ్యాయుడు ఉంటారు. ఒక్కో ఇంట్లో అయితే ఓ ఇంట్లోనే 5-6 ఉపాధ్యాయులు ఉన్న ఇళ్లు కూడా ఉన్నాయి. వ్యవసాయ ఆధారమైన ఈ గ్రామంలో ఒకప్పుడు పంట పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుని బంగారు పంటలు పండించేవారు. కాలక్రమంలో చదువుకు ఉన్న ప్రాధాన్యతను గమనించి అందరూ చదువుల బాట పట్టారు. ఇక్కడ నాతో పాటు చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇంచుమించుగా గ్రామంలో 100 అబౌవ్ 120-130 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. మరి ప్రతి కొన్ని చోట్ల అంటే కొన్ని ఇళ్లలో ఆయన ఉపాధ్యాయ వృత్తి చాలా ఘనంగా చేసేవాళ్ళు ఉన్నారు. కొడుకులు, కోడళ్ళు, అత్త, మామ, ఒక ఇంటికి 4, 5, 3 కోడళ్ళు, అందరూ ఉపాధ్యాయ వృత్తికి ఎక్కువ ఈ ఊళ్ళో ప్రాముఖ్యత ఇచ్చేవారు అప్పుడు. మరి మా ఉపాధ్యాయులు ఒక గ్రామ విద్యా విషయమే కాకుండా ప్రతి పనికి, గ్రామాభివృద్ధికి, కల్చరల్ కానీ ఇంకో ఏ కార్యక్రమం గ్రామాభివృద్ధికి అందరూ సహకరించి పనిచేసేవాళ్ళం. ఈ ఊరి పాఠశాలలో 5వ తరగతి చదువుకున్న రొంగలి శివప్రసాదరావు తనకు పాఠాలు నేర్పిన ఈ ఊరి ఉపాధ్యాయుల బాటలోనే టీచర్ అయ్యారు. అంతేకాదు తనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులతో పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ తరువాతి తరానికి పదును పెడుతున్నారు. ఇది తన పూర్వజన్మ సుకృతమే అంటారు శివప్రసాదరావు. నేను 5th క్లాసు ఈ మాస్టర్ దగ్గర చదువుకోవడం జరిగింది. 5th క్లాస్ కూడా. గొప్ప విషయం ఏంటంటే ఈ ఉపాధ్యాయుల దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులుగా రావడం జరిగింది. అయితే అది నిజంగా మా అదృష్టం. నిజంగా మేము ఇంకా మాస్టర్తో కలిసి ఇక్కడ మాట్లాడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఊళ్ళో ఏ విద్యార్థికి ఏ సమస్య వచ్చినా పక్కింటి తలుపు తడితే ఆ సమస్య పరిష్కరించే గురువు అందుబాటులో ఉంటారు. అన్ని దానాల్లోకి విద్యాదానమే గొప్పదంటారు ఇక్కడి గురువులు. అందుకే తాము కూడా ఆ బాటలో నడుస్తున్నామని తెలుగు పండితుడు రంగారావు రాగయుక్తంగా వివరిస్తున్నారు. అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నంబు జాములో నరిగిపోవు. వస్త్రదానము భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో చినిగిపోవు. భూమి దానము మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల పాలుగాకపోదు. ఇంచుకయేని అరిగిపోక తరిగిపోక అన్యుల పాలుగాక నిత్యము నిర్మలమై వెలుగుచుండు విద్యాదానము జగతి. అన్ని దానాల్లో కంట విద్యాదానం గొప్పదని చెప్పడం కోసం ఇది అద్భుతమైనటువంటి పద్యం అండి. చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు రాసినటువంటి పద్యం ఇది. ఎంతోమంది ఉపాధ్యాయులు ఉన్నారని నాకు తెలిసైతే సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఉన్నారని వింటున్నాం. కానీ ఎంతోమంది ఉపాధ్యాయులు ఇతరత్ర ఉండి వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో ఉన్నారు. మరి అందరూ కూడా ఈ పాఠశాల కోసం, ఈ గ్రామం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నామండి. ఎంతోమంది విద్యార్థులను, ఎంతోమంది మహనీయులను ఇచ్చినటువంటి ఇటువంటి ప్రాంగణాన్ని దయచేసి అందరూ కూడా కాపాడాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. గ్రామమంతా గురువులతో నిండిన ముషిడిపల్లి గ్రామాన్ని గురుగ్రామం అని పిలవచ్చంటున్నారు విద్యావేత్తలు.